మేడం నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ వైఫ్. ఏం పేరు మీ పేరు? అపురూప. మేడం కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పగలిగితే చెప్పండి. అంటే ఇప్పుడు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా ఉంటుంది ఏంటది. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈసారి మోడీ మూడోసారి కూడా గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మీ ఎంపీ ఎవరు ఇక్కడ? కిషన్ రెడ్డి. ఐడియా ఉందా మీకు? మేము అంబర్పేటకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 years అవుతుంది. సరేనండి. మరి ఏంటి మరి ఈసారి కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీ? ఈ నియోజకవర్గం అంటే ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. మరి ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చే క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉందా? కిషన్ రెడ్డి. బీజేపీ కంపల్సరీ. పక్కన 100%. ఎందుకు మేడం? ఎందుకంటే మోడీ చాలా పనులు చేస్తున్నాడు కదా. నేషనల్ హైవే రోడ్లు ఇప్పించిండు, బాత్రూమ్లు కట్టిపించేసిండు, బియ్యం ఇస్తున్నాడు, చాలా చేస్తున్నాడు కదా. అవును, మొన్న ఏదో ఉపాధి విశ్వకర్మ కుల వృత్తుల గురించి చేసిండు. మోడీ చాలా పనులు చేస్తున్నాడు. కంపల్సరీ బీజేపీ కంపల్సరీ 100% రావాలి. వస్తుంది కూడా కంపల్సరీ. సరే, లాస్ట్ టైం అంటే 303 సీట్లు వచ్చినాయి. మరి ఈసారి 370 నుంచి 400 సీట్ల వరకు వస్తాయి అంటున్నారు. వస్తాయి పక్కా. మరి ఇప్పుడు మనకి ఇక్కడ 17 స్థానాలమ్మా మన తెలంగాణకి. మరి ప్రతి పార్టీ కూడా 17 మేమే గెలుస్తాం అంటున్నారు. మరి బీజేపీని గెలుచుకుంటుంది? 17 కంపల్సరీ గెలుచుకుంటుంది. 17 గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీ. ఎందుకంటే మేము అంబర్పేటకి వచ్చేది 20 years అవుతుంది. మా పిల్లలు చిన్న ఇక్కడే ఉంటున్నాం మేము 20 years నుంచి. కిషన్ రెడ్డి కంపల్సరీ. కానీ బట్ ఈసారి పోటీ ఎక్కువగా ఉందిగా. మరి కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందిగా, మరి ఎట్లా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ పెద్ద పోటీ ఇచ్చే అవకాశం లేదంటారా? పోటీ ఇస్తారు కావచ్చు కానీ కంపల్సరీ అయితే బీజేపీ వస్తుంది కంపల్సరీ. చేస్తారు పోటీ చేయడానికి కాదు కానీ చేస్తారు, కానీ ఈయననే వస్తాడని కంపల్సరీ అనుకుంటున్నాం మేమైతే. కిషన్ రెడ్డి మేము ఎప్పుడు వినాయక చవితి పూజలప్పుడు వస్తాడు, కంపల్సరీ ఫోటో దిగుతాం ఆయన తోటి. అవును, అంబర్పేటలో చేస్తాడు. కంపల్సరీ వచ్చి కలుస్తాడు, అందరినీ మంచిగా ఇది చేస్తాడు. ప్రతి వినాయక చవితి పండుగ వస్తే గల్లీలో మాకు అందరినీ చెల్ల అనుకుంటే ఫోటో దిగుతాం. కమ్మ దగ్గర ఉన్నాయి కంపల్సరీ. మంచిగా మాట్లాడతాడు. కంపల్సరీ 100%. 100%. థ్యాంక్ యూ సో మచ్.